భోజనం చేసే సమయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా నిలబడి భోజనం చేయకూడదు, అటు ఇటు తిరుగుతూ భోజనం చేయకూడదు అని చెప్తుంది. ఎందుకని? చాలా గౌరవంతో కూడుకున్న శక్తిని అందించే రోజువారీ కర్మలలో అత్యంత ముఖ్యమైనటువంటి కర్మ భోజనం చేయడం. శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్ అంటే ఒక శాస్త్ర ప్రమాణం, ధర్మశాస్త్ర వాక్యం ఇది. 100 మందిని అయినా విడిచిపెట్టి సకాలంలో మనం వెళ్ళి భోజనం చేయాలి. అయితే ఆ భోజనం చేయడం మనుష్యుల వలె చెయ్యాలి. వంటకం సిద్ధం చేసి ఉన్న సమయంలో అన్నం ఒక గిన్నెలో వంట చేసుకున్నాం, కుక్కర్ అనుకుందాం, ఈ రోజుల్లో సిద్ధం చేశాం. అందులో తింటామా? తినం కదా. ఒక పళ్ళెంలో వడ్డించుకుంటాం. కూర్చొని భోజనం చెయ్యాలి. మేజా బల్ల, కుర్చీలో కూర్చొని కాళ్ళు కూడా ఇలా, అమ్మాయి ఇలా కూర్చోకుండా కుర్చీలో కూర్చోవడం ఈనాటి కాలంలో తప్పనిసరి అయిపోయింది. మహాకవి శ్రీశ్రీ ఓ పద్యం చెప్పి ఉన్నాడు, కుర్చీలు విరిగిపోతే కూర్చోవడం మాననట్లు. గొప్ప కవితలను కూర్చడి శక్తి నశిస్తే చేర్చేతను ఒక ఇంత చెత్త సిరిసిరి మువ్వా ఒక శతకంలో చెప్పి ఉన్నాడు. కుర్చీలు విరిగిపోతే కూర్చోవడం మానేస్తామా? కుర్చీలో కూర్చుంటాం ఏదో రకంగా. అలా కూర్చునే సమయంలో కాలిపైన రెండవ కాలు ఇలా వేసుకోవాలి. ఈ రకంగా వేసుకుంటే అది పీట మీద కూర్చున్నట్టే, నేలపైన కూర్చున్నట్టే సమానంగా అవుతుంది. ఇలా కూర్చొని మేజా బల్లపైన ఎదరగా పళ్ళెం పెట్టుకొని వండిన ఆ గిన్నెలో నుంచి అన్నం ఇందులో వేసుకొని అందులోంచి తినాలి. నడుస్తూ తినకూడదు, నిలబడి తినకూడదు. జంతువులు మాత్రమే నిలబడి తింటాయి, పక్షులు మాత్రమే ప్రయాణిస్తూ పదార్థాన్ని స్వీకరిస్తాయి. మనం జంతువులం, పక్షులం కాము కదా, ఆలోచన గల బుద్ధిజీవులం కదా, కనుక కూర్చోవాలి, కూర్చొని ఆహారాన్ని స్వీకరించాలి. అయితేనే ఆ ఆహారం సులభంగా పచనం అవుతుంది, జీర్ణం అవుతుంది. కాని పక్షంలో అజీర్ణ వ్యాధి నిలుచుని ఆ భోజనం చేసే సమయంలో పళ్ళెం చేతిలో ఉంటుంది. ఆ పళ్ళెం కూడా ఇలా వెనక ముందు అయ్యేటటువంటి సమయంలో వేళ్లతో, ముని వేళ్లతో నాజూకుగా అరచేతికి కూడా మెతుకు అంటకుండా వేళ్ల చివరలతో అదేదో సిమెంటు, ఇసుక, నీరు కలిపి తాపీ వృత్తిలో ఉండేటటువంటి వారు ఇలా దగ్గరగా చేసినట్లుగా వేసి 8వ అంకె వేసుకొని ఆ పదార్థాన్ని దగ్గరగా లాగి అలా నాల్లో గాలికలో వేసేసి నాలుకతో స్వీకరిస్తూ ఉంటారు. మహాదోషం, పాపం. ఇలా తినే తిండి శరీరానికి బలాన్ని ఇస్తుందే కానీ ఆత్మకు బలాన్ని ఇవ్వదు, మనస్సుకు బలాన్ని ఇవ్వదు. కూర్చొని శాస్త్రీయంగా లక్షణబద్ధంగా భోజనాల బల్ల మీద భోజనం చేసినా కూడా జ్ఞానం కలిగి ఉన్నది, తెలిసి ఉన్నాం కనుక ధర్మ విధానంలో ఇలా కాళ్ళు వేసుకొని కుర్చీలోనైనా సరే కూర్చొని భోజనం చెయ్యాలి. జంతువులు మాత్రమే నిలబడి భోజనం చేస్తాయి. ఇది తాత్పర్యం.